హలో గైస్, వెల్కమ్ టు ఎస్ ఫర్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం పైథాన్ కంట్రోల్ స్టేట్మెంట్ చూద్దాం గైస్, లైక్ లూప్స్ అన్నమాట. సో లాస్ట్ లోపల కండిషన్ స్టేట్మెంట్ చెప్పాను. సో మీ సెవెన్ ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ వీడియోలో మాత్రం మనం ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్ చూద్దాం గైస్. సో ఇక్కడ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ లూప్స్ అన్నమాట. సో లూప్ అంటే ఏంటి? ఒక ఇటరేషన్. సో జస్ట్ లైక్ ఇటరేషన్. సో ఇట్ విల్ ఇటరేట్ అంటిల్ ద గివెన్ కండిషన్ ఇస్ ఫాల్స్. మనం ఇచ్చిన కండిషన్ లూప్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం కండిషన్ ఇచ్చేస్తే ఆ కండిషన్ ఇచ్చేంత వరకు ఆ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో మనకు కండిషన్లో ఏం జరిగింది? మనం కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది అండ్ ఎగ్జిట్ అయిపోతుంది కదా. సో బట్ ఇక్కడ కంట్రోల్ అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు, ఆ కండిషన్ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అది మనకు ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో లూప్ ఇస్ జస్ట్ లైక్ ఇటరేషన్. సో ఇట్ విల్ ఇటరల్ అంటిల్ ద గివెన్ కండిషన్ ఈస్ ఫాల్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకు మెయిన్గా టూ లూప్స్ ఉంటాయి. ఫర్ లూప్ ఉంటుంది అండ్ అలాగే వైల్ లూప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే సో మనం ఈ లూప్ని అండ్ మనం ఏదైతే ఇటరేట్ అవుతుందో ఇటరేషన్ ఈ లూప్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు బ్రేక్ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది అండ్ అలాగే పాజ్ అనే ఒక 3 కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ కీవర్డ్ యూస్ చేసుకుని మనం సో ఈ ఫ్లోని మనం అయితే కంట్రోల్ చేసేయచ్చు గైస్. సో దీని లోపల 1 by 1 చెక్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫర్ లూప్ గురించి నేర్చేసుకుందాం గైస్. కంట్రోల్ స్టేట్మెంట్స్. సో పైథాన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గైస్. సో వీటిని ఇక్కడ మనం లూప్స్ అన్నాం. సో loop is just like a iteration guys. It's just like a iteration. So it will iterate until the given condition is false guys. Okay, loop is just like a iterator or iteration. So it will iterate until the given condition is false అని చెప్పేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సో ఇక్కడ ఫర్ లూప్ ఎలా ఉంటుందంటే ఫర్ లూప్ సో ఫర్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మనకు వాయిల్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ ఉంటుంది అలాగే వాయిల్ లూప్ ఉంటుంది. సో మనం ఈరోజు అయితే ఫర్ లూప్ గురించి నేర్చేసుకుందాం ఈ వీడియోలో. సో ఫర్ లూప్ గైస్. సో ఫర్ లూప్ ఇట్ గోయింగ్ టు ఇటరేట్ ద సీక్వెన్స్ డాటా టైప్స్ గైస్. అంటే ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది సో స్ట్రింగ్స్ని కానీ లిస్ట్ కానీ సెట్స్ కానీ టపుల్స్ని కానీ మనం ఇటరేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఈ ఫర్ లూప్ని అయితే యూజ్ చేసుకుంటాం గైస్. సో ఫర్ లూప్ ఇస్ గోయింగ్ టు ఇటరేట్ ద ఫర్ లూప్ ఈస్ గోయింగ్ టు iterate the sequences like సో ఇక్కడ లైక్ మనం ఇక్కడ సో సీక్వెన్స్ లోపల లైక్ స్ట్రింగ్స్ కానీ లిస్ట్ కానీ సెట్స్ కానీ ఓకేనా. సో లైక్ టపుల్ డిక్షనరీ సో డిక్ట్ అని చెప్పేయచ్చు. సో ఇలా సో వీటిని ఈ సీక్వెన్స్ మనం ఇటరేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ సో ఈ ఫర్ లూప్లు అయితే యూజ్ చేసుకుంటాం గైస్. ఓకే చూడండి ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే సో ఈ ఫర్ లూప్లోనే మనం ఇంకా లైక్ సో సింటాక్స్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ సో వీ హ్యావ్ ఏ వాల్యూ ఇన్ యువర్ సీక్వెన్స్ అని చెప్పేసేసుకోవచ్చు. అండ్ హియర్ యూ హ్యావ్ ఎ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ద ఫర్ లూప్ సింటాక్స్ గైస్. ఓకేనా. సో అండ్ అలాగే ఈ ఫర్ లూప్లో కూడా మనం ఇక్కడ సో రేంజ్ ఫంక్షన్ గురించి నేర్చేసుకుందాం. సో రేంజ్ ఫంక్షన్ గురించి ఫర్ లూప్లోనే రేంజ్ ఫంక్షన్. ఓకేనా. సో రేంజ్ ఫంక్షన్ అండ్ నెక్స్ట్ అలాగే సో ఈ ఫ్లోని ఈ లూప్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం బ్రేక్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా, బ్రేక్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అలాగే కంటిన్యూ అండ్ నెక్స్ట్ అలాగే పాస్. సో ఈ 3 కీవర్డ్స్ కూడా ఈ ఫర్ లూప్ లోపల ఎలా హెల్ప్ అవుతాయో క్లియర్గా నేర్చేసుకుందాం గైస్. ఓకేనా. సో సింపుల్గా మనం సో ఏదైనా ఒక సీక్వెన్స్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం కంటిన్యూస్గా ఇటరేట్ చేయాలి అంటే ఈ లూప్స్ని యూజ్ చేసుకుంటాం గైస్. అంటే లైక్ ఏదైనా అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటిని ఇటరేట్ చేసుకోవడం కోసం సో మనం ఈ ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకుంటాం. ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్ అందిస్తే చూడండి. ఇక్కడ సింపుల్గా ఫర్లో ఫస్ట్ సింపుల్గా ఒక లిస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సింపుల్గా ఒక లిస్ట్ అని చెప్పేసి కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు వీటిని నేను 1 by 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాను కదా సింపుల్గా. సో ఇక్కడ నేను ప్రింట్ సింపుల్గా చూడండి. సో ఇక్కడ లూప్ తీసుకుంటాను ఫర్ సో సమ్ ఏదో ఒక వాల్యూ తీసుకుంటాను, వాల్యూ సమ్ ఎక్స్ అని తీసుకుంటాను. ఎక్స్ ఇన్ లిస్ట్ అంటున్నాను గైస్. చూసారా ఇలా. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఎక్స్ అంటున్నాను. సో చూడండి ఇవి నీట్గా మనకు 1 by 1 ఇటరేట్ అవుతూ ఉంటాయి ఇలా. చూసారు ఇలా 2 నుంచి మనకు అన్ని లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అని నీట్గా ఇటరేట్ చేయాలి. సో ఇలా మనం ఇటరేట్ చేసేసుకోవచ్చు. నాట్ ఓన్లీ లిస్ట్. ఇప్పుడు ఒక నేమ్ తీసుకుంటాను. సపోజ్ ఇక్కడ నేను కోర్స్ అని తీసుకుంటాను. కోర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను అండ్ దీని లోపల సింపుల్ నేను ఇక్కడ పైథాన్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఏంటి? ఇప్పుడు పైథాన్ అనేది ఒక స్ట్రింగ్ కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ నేను ఇటరేట్ చేయాలనుకుంటున్నాను గైస్. సో దానికోసం సింపుల్గా ఫర్ సమ్ ఎక్స్ ఇన్ కోర్స్ అంటున్నాను. చూడండి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఎక్స్ అంటున్నాను.
చూసారా? సో ఇప్పుడు ఏం చేస్తే మనం నీట్గా సో ఫస్ట్ ఇటరేషన్ లోపల పిని వైని THON అట్లా పైథాన్ని కంప్లీట్ ఇలా మనకు నీట్గా అయితే ఇటరేట్. సో ఇలా మనం ఫర్ లూప్ యూస్ చేస్తూ ఎలాంటి సీక్వెన్స్ అయినా మనం ఇటరేట్ చేసేయచ్చు అన్నమాట. ఓకేనా? సో సింపుల్గా అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు S4 ట్యూటోరియల్స్ మనం ఒక 10 టైమ్స్ ప్రింట్ చేస్తే సింపుల్గా మనం 10 టైమ్స్ మనం ప్రింట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తుంటే జనరల్గా మనం సో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని 10 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే 110 ఈజీ రాసిస్తాం. 100 టైమ్స్ రాయాలంటే యూ కాంట్ కదా. సో అలాంటి సీక్వెన్స్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయాలంటే ఈ లూప్స్ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ లూప్ లోపల మనం ఒక ఫంక్షన్ ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ నేర్చుకున్నాం, అదే రేంజ్ ఫంక్షన్ అనమాట. సో రేంజ్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ మెథడ్ గైస్. సో దీని లోపల మనకు స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది, ఎండింగ్ ఇండెక్స్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ ఇండెక్స్ అండ్ నెక్స్ట్ అలాగే స్టెప్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా మనకు ఈ ఫంక్షన్ లోపల ఈ మెథడ్ లోపల మనకు 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ అండ్ అలాగే స్టెప్ కూడా ఉంటుంది అనమాట. రేంజ్ ఫంక్షన్ లోపల రెండు ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్. సో సింపుల్ ఇప్పుడు నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ లూప్ యూస్ చేస్తూ 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను గైస్. సో దాన్ని ఎలా రాస్తున్నాను సింపుల్గా ఫర్ సమ్ ఎక్స్ ఇన్ రేంజ్ ఫంక్షన్ తీసుకుంటాను చూడండి. సో రేంజ్ ఆఫ్ సో ఇక్కడ నేను 1 నుంచి వెళ్ళి 10 వరకు కదా, ఇక్కడ నేను 11 తీసుకుంటున్నాను. అదేంటి 11 అనుకోకండి. సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 అండ్ ఎండింగ్ వాల్యూ 11 ఇచ్చాను కదా. సో ఆ 11 ఏంటంటే 11 ఒక రాదు, దాన్ని 11ని ఇంక్లూడ్ చేయడం, దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తుందంట. అంటే అప్ టు 10 వరకే ఇచ్చేస్తుంది రేంజ్ ఫంక్షన్ అనేది. అండ్ చూడండి అండ్ మీకు కండిషన్లు చెప్పాను, ఇక్కడ మనకు ఇండెంటేషన్ అనేది లూప్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇండెంటేషన్ స్పేస్. సో ఇక్కడ నేను ప్రింట్ లోపల ఎక్స్ అంటున్నాను చూడండి. సో నీట్గా మనకు 1 to 10 నెంబర్స్ అయితే ఇలా ప్రింట్ అయిపోయాయి చూసారా. సో ఇలా మనకు 1 నుంచి వెళ్ళి 10 నెంబర్స్ అయితే ఇలా ప్రింట్ అయిపోయాయి, 1 నుంచి వెళ్ళి 10 వరకు. సో 11 ఇచ్చాను కాబట్టి అదే ఇప్పుడు నేను 10 ఇచ్చాను అనుకోండి, అప్ టు 9 వరకే వచ్చేసిన 10 నెంబర్ని ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాను చూసారా. 9 వరకే ప్రింట్ వచ్చేసింది అనమాట. సో ఇలా మీకు 1 to 10 కావాలి అంటే సో ఇలా 11 అని ఇచ్చేస్తున్నాను, అప్పుడే మీకు 1 to 10 ప్రింట్ అయిపోయింది. సో ఇదే స్టేట్మెంట్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను S4 ట్యూటోరియల్ని ఇప్పుడు నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, S4 ట్యూటోరియల్ని 10 టైమ్స్. సో ఇక్కడ మనకు సో ఇక్కడ ఫస్ట్ 1 అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్ లోపల 2 అలా ఇటరేట్ అవుతుంది, 1 to 10 ఇటరేట్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది. సో ఇక్కడ రేంజ్ ఫంక్షన్ మనకి ఇక్కడ 1 to 10 అనేది ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు నేను స్టేట్మెంట్ లోపల ఎక్స్ ఇచ్చాను కాబట్టి ఈ రేంజ్ని అంటే ఫస్ట్ ఇటరేషన్ లోపల 1ని, నెక్స్ట్ ఇటరేషన్ లోపల 2ని ఇలా ప్రింట్ చేసేస్తుంది. బట్ సో ఇప్పుడు నేను దీనికి బదులుగా అంటే ఇక్కడ ప్రింట్ ఎక్స్కి బదులుగా చూడండి, ఇక్కడ ప్రింట్ ఎక్స్కి బదులుగా నేను సో ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాను చూడండి. ఓకేనా సార్ట్ రిటర్న్ పాస్ చేశాను చూడండి. సో ఇట్ విల్ ఓకేనా సార్ట్ రిటర్న్ మనం ఇక్కడ 10 టైమ్స్ ఇటరేట్ చేసింది అనమాట. ఇలా సో ఇలా ఏ స్ట్రింగ్ మనం నీట్గా ప్రింట్ చేసేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు సింపుల్ సేమ్ సో ఇదే రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ సో నేను ఇక్కడ 1 to 11 అని ఇచ్చేసాను. ఓకేనా చూడండి, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సో ఎక్స్ అన్నాను. ఇప్పుడు మనకు నీట్గా 1 to 10 అయితే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇటరేషన్లో నేను ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ టేబుల్ ప్రింట్ చేయండి. నాకు 5 టేబుల్ కావాలి, 5 1s 5, 5 2s 10 అలా నాకు మ్యాథమెటికల్ టేబుల్ కావాలి అనుకుంటున్నాను గైస్. సో సింపుల్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఆ ఎక్స్ ఇంటూ 5 ఇచ్చేస్తున్నాను. సింపుల్ చూడండి, ఎక్స్ ఇంటూ 5 ఇవ్వగానే చూడండి ఇక్కడ 5 1s 5, 5 2s 10, 15 ఇలా నీట్గా వచ్చేసి. దాన్ని ఇంకా మీరు క్లియర్గా కావాలండి ఇలా మనం కంకార్డినేషన్ చేస్తూ చూడండి, ఇక్కడ నేను 5ని యాజ్ ఇచ్చేస్తాను కంకార్డినేషన్. నెక్స్ట్ కామా ఇచ్చేస్తాను. ఇంటూ కావాలి కదా, సో మళ్ళీ ఇక్కడ నేను సింగిల్ కోడ్ అయినా డబుల్ కోడ్ అయినా సో ఇక్కడ మళ్ళీ ఇంటూ పాస్ చేస్తాను. నెక్స్ట్ కామా 5 ఇంటూ ఆ ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ ఇచ్చేసాను గైస్, ఎక్స్ మళ్ళీ కామా. ఓకేనా 5 into 1 ఈజ్ ఈక్వల్ టు కావాలి కదా, మళ్ళీ కోర్స్ లోపల ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేస్తున్నా. ఓకేనా కోర్స్ లోపల ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసాను, మళ్ళీ కామా ఇచ్చేసి నీట్గా మీకు ఆ ఫార్మేట్ అయితే వచ్చేసింది చూడండి. సో ఇలా మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేయచ్చు కదా. ఇలా మనం ఫర్ లూప్ని యూస్ చేస్తూ డిఫరెంట్గా అంటే ఫర్ లూప్ మెయిన్గా ఏంటి అంటే మనం ఏదైనా సీక్వెన్స్ని ఇటరేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఈ ఫర్ లూప్ని అయితే యూస్ చేస్తున్నాం. సో ఇందాక రేంజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, రేంజ్ ఫంక్షన్ గురించి చూడండి. ఫర్ లోపల సమ్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ నేను సో ఇప్పుడు నేను ఓన్లీ సో 1 to 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటా. అంటే నేను ఈవెన్ నెంబర్స్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏదో ఒక రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సో మనకు 1 to 10 మధ్యలో ఈవెన్ నెంబర్స్ కావాలంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను 2 తీసుకున్నాను, ఇనిషియలైజేషన్ 2 నుండి తీసుకుంటున్నా, నెక్స్ట్ 10 వరకు. సో ఇక్కడ చూడండి నేను స్టెప్ 2 అని ఇచ్చేస్తున్నాను. సింపుల్ నేను స్టెప్ 2 అని ఇచ్చేసాను. సో ప్రింట్ లోపల ఎక్స్ అని ఇచ్చేసాను. సరే ఇప్పుడు మనకు 2 నుంచి అప్ టు 8 వరకు వచ్చేసాయి. ఇక్కడ లేదు మీకు 10 కూడా కావాలి అనుకుంటే సో ఇలా మీరు అప్ టు 11 అని ఇచ్చేస్తున్నాను, మీకు 10 వరకు వచ్చేసాయి ఇలా.
స్టెప్ 2 ఇచ్చేసాను యాక్చువల్ ఇలా మనకు సో రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తే మనకి లేదు అంటే మీకు 1 తీసుకోవాలంటే 1 మీరు నార్మల్గా మన కండిషన్లో ఏదైతే యూస్ చేసామో కండిషన్లో రేంజ్ ఫంక్షన్ లోపల 1 to 10 తీసేసుకొని సో మళ్ళీ లోపల కండిషన్ రాసుకోవచ్చు ఇఫ్ ద నంబర్ mod 2 = 0 అయితే ప్రింట్ ఎక్స్ అని అలా కూడా రాసేయచ్చు అలా మీరు ట్రై చేయండి సో ఇలా మనం రేంజ్ నెక్స్ట్ ఒకవేళ ఇదే రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తూ ఇప్పుడు మనం 1 to 10 ప్రింట్ చేస్తున్నాం కదా అలా కాకుండా రివర్స్లో కావాలి నాకు లైక్ 10 to 1 కావాలనుకుంటున్నాను గైస్ 10 to 1 కావాలనుకుంటాను చూడండి ఎలా రాస్తున్నానో సింపుల్గా ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ చూడండి ఇక్కడ నేను 10 నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కావాలి 1 వరకు కదా సో 1 వరకు అంటే నేను 0 సరే 1 అని ఇచ్చేస్తున్నాను చూడండి సో చూడండి ఇప్పుడు దీన్ని రన్ చేసేస్తున్నాను ఇక ప్రింట్ ఎక్స్ అంటున్నాను చూడండి చూసారా సో ఇప్పుడు మనకు సో ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది అంటే ఇప్పుడు 10 నుంచి ఎలా వస్తుంది రావట్లేదు కదా అంటే మనకి ఏం అవ్వాలి ఇక్కడ నేను కామ -1ని పాస్ చేస్తున్నాను చూడండి -1కి డిక్రిమెంట్ కావాలి అంటున్నాను చూడండి ఇప్పుడు మనకు డిక్రిమెంట్ అవుతూ ఇక 10 చూసారా 10 9 8 ఓకేనా సో ఇలా ఇటరేట్ అవుతుంది సో అప్ టు 2 వరకు వచ్చేసింది 1ని ఎక్స్క్లూడ్ చేసింది కదా ఇక్కడ మీకు 1 కూడా కావాలంటే 0 ఇచ్చేస్తున్నాను 0 పాస్ చేస్తున్నాను ఇప్పుడు మీకు 1 వరకు వచ్చేసింది ఇక్కడ 10 నుంచి 1 వరకు రివర్స్ వచ్చేది సో ఇలా కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు రేంజ్ ఫంక్షన్ని నెగిటివ్ వాల్యూస్ అయినా పాజిటివ్ వాల్యూస్ అయినా మనం రేంజ్తో రాసేసుకోవచ్చు రైట్ సో ఇప్పుడు ఇదే ఇటరేషన్ లోపల సింపుల్ నేను ఫర్ లోపల సేమ్ ఫర్లో రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ సో 1 to 11 అంటే 1 to 10 మనకు ప్రింట్ అవుతున్నాయి చూడండి ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సో ఇక్కడ ఎక్స్ అని చేశాను సో ఇక్కడ మనకు 1 to 10 ప్రింట్ అయిపోయాయి ఓకేనా సో ఈ 1 to 10 వచ్చేసాయి ఇవన్నీ మనకు సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి అంటే జనరల్గా పైథాన్లో మనకు ప్రింట్ ఫంక్షన్ అనేది డైరెక్ట్ మనకు అది నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళి ప్రింట్ చేసేస్తుంది కదా ఎవ్రీ టైం అలా కాకుండా మనకు సైడ్ బై సైడే ప్రింట్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ ఇంకొక మెథడ్ యూస్ చేస్తున్నా సో దీన్ని మనం మెథడ్ అవ్వచ్చు యాట్రిబ్యూట్ అనొచ్చు సో మనకు డిఫరెంట్ యూస్ చేసేసుకోవచ్చు ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయొచ్చు సో ఎండ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా సింగిల్ కోట్స్ మన స్ట్రింగ్స్ లాగా ఇక స్పేస్ లాగా ఇలా పాస్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు అది సేమ్ లైన్లో సైడ్ బై సైడ్ ప్రింట్ అయిపోయింది ఇలా మీకు కొంచెం స్పేస్తో కావాలంటే ఈ సింగిల్ కోట్స్ లోపల కొంచెం స్పేస్ పాస్ చేయండి ఇలా స్పేస్ వచ్చేస్తుంది ఇలా చూసారా స్పేస్తో లేదు ఇంకా మీకు కొంచెం ఎక్కువగా మీకు ట్యాబ్ స్పేస్ మనకు ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉంటుంది ఇక్కడ నేను /t అని పాస్ చేస్తున్నాను ట్యాబ్ స్పేస్ లాగా అన్నమాట చూడండి ఇక్కడ మనకు ట్యాబ్ స్పేస్ వచ్చేస్తుంది చూస్తున్నారా సో ఇలా మనం ఎండ్ అనే ఇట్లా ఆర్గ్యుమెంట్ తీసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏదైనా స్ట్రింగ్ని పాస్ చేస్తే సో ఇలా కూడా రేంజ్ మనం సేమ్ లైన్ లోపల ప్రింట్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ చూడండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ సో ఇప్పుడు దీనిలోనే మనకు 1 to 10 వచ్చేస్తున్నాయి గైస్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో సింపుల్గా ఇప్పుడు నాకు 1 to 10 ఉండాలి రేంజ్ లోపల 1 to 11 ఉంది ఫైన్ అంటే 1 to 10 ప్రింట్ అవుట్ కావడం కోసం 1 to 11 తీసేసుకున్నాం గైస్ బట్ నాకు 5 వరకే కావాలి గైస్ సో అప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ దీని లోపల కండిషన్ రాస్తున్నాను ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 5 వరకు కావాలి కదా 6 అయినప్పుడు చూడండి ఇక్కడ నేను బ్రేక్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నాను చూడండి బ్రేక్ అని చేశాను చూడండి బ్రేక్ అని చేశాను చూడండి సో ఇలా మనం నీట్గా 1 to 5 అయితే ప్రింట్ అయిపోయాలి ఇలా మనం దీనికోసం ఇక్కడ మనం పైథాన్లో బ్రేక్ అనే కీవర్డ్ ఉంది సో ఈ బ్రేక్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ మనం డిఫరెంట్ మనం ఫ్లోని కంట్రోల్ చేసుకుని 3 సెకండ్స్ ఉన్నాయి కదా బ్రేక్ కంటిన్యూ అండ్ అలాగే పాస్ వీటిని యూస్ చేసుకొని మనం బ్రేక్ చేసేసుకోవచ్చు లేదు ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లోనే నేను 1 to 10 కావాలి నేను 6ని స్కిప్ చేయాలనుకుంటున్నాను గైస్ సో అప్పుడు ఇలా మనం బ్రేక్కి బదులుగా కంటిన్యూ అనే కీవర్డ్ యూస్ చేస్తాం చూడండి ఇక్కడ నేను బ్రేక్కి బదులుగా కంటిన్యూ యూస్ చేస్తున్నాను సో ఎప్పుడైతే x = 6 అవుతుందో అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుంది అంటే దాన్ని స్కిప్ చేసేసి చూడండి 1 నుంచి వెళ్ళి మనకు 1 నుండి వెళ్ళి చూడండి ఇక్కడ 1 నుండి వెళ్ళి మనకు 10 వరకు వచ్చేసి దెర్ ఇస్ నో 6 అనమాట ఇక్కడ 6 అనేది స్కిప్ చేసేసింది అనమాట దాన్ని కంటిన్యూ చేసేస్తున్నాం ఇలా మనం కంటిన్యూ కీవర్డ్ని యూస్ చేసేసుకోవచ్చు బ్రేక్ కీవర్డ్ అండ్ కంటిన్యూ సో నెక్స్ట్ అలాగే పాస్ గైస్ సో ఈ పాస్ ఏంటంటే మనం అంటే ఈ ఫ్లోర్ మొత్తాన్ని మనం పాస్ చేసేయచ్చు ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు ఈ లూప్ లోపల నేను 1 to 10 ప్రింట్ చేయాలి బట్ ప్రింట్ చేయట్లేదు నేను స్క్రిప్ట్ని ఇలాగే వదిలేస్తున్నా గైస్ సో నేను బయటకు వచ్చాను బయట సంథింగ్ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ లీవ్ చేసేస్తూ నేను నార్మల్ ఫంక్షన్ రాస్తున్నాను వేరే ఏదో నేను హలోని ప్రింట్ చేస్తున్నాను చూడండి అది ఎగ్జిక్యూట్ అవుతుందా అది ఇంకా ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది చూడండి ఇండెంటేషన్ లేదు అని ఎర్రర్ చెప్పేస్తుంది అంటే లేదు నేను ఇప్పుడు ఈ లూప్ లోపల స్టేట్మెంట్ తర్వాత ప్రింట్ చేస్తా అనుకుంటే పాజిబుల్ అవుతుందా అవ్వట్లేదు సో ఇప్పుడు నేను ఆ లూప్ని అలాగే పాస్ చేయాలి అంటే ఇలా లూప్ను ఇలా పాస్ అనే కీవర్డ్ని యూస్ చేసుకోవచ్చు అప్పుడు రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అన్నమాట చూడండి ఇలా రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ చూడండి రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు అప్పుడు ఇలా మనం ఆ స్టేట్మెంట్ ఫంక్షన్ని కానీ ఏదైనా సో లూప్ని మనం ఇలా పాస్ చేయాలంటే సో ఈ పాస్ అనే కీవర్డ్ని మనం యూస్ చేసుకుంటాం గైస్ సో ఇలా మనం ఆ ఫ్లోని కంట్రోల్ చేయాలంటే 3 కీవర్డ్స్ యూస్ చేసుకోవచ్చు బ్రేక్ కంటిన్యూ అండ్ పాస్
సో ఇలా మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని ఏ సీక్వెన్స్ అయినా మనం ఇటరేట్ చేసేయచ్చు గైస్. ఇంకా లెంత్ అవ్వకుండా చాలా క్లియర్గా ఇవ్వడం కోసం దీన్ని నేను 2 పార్ట్స్ దీని లోపల ఫర్ లూప్ డిస్కస్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ వీడియో లోపల సో వైల్ లూప్ గురించి చూద్దాం గైస్. ఓకేనా? చలో గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.